Welcome to morning session. Gently kept your hands on our face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మిర్దాద్ గారిని ఆహ్వానించుకుందాం. మిర్దాద్ గారి ద్వారా ఈరోజు రాత్రిపూట ప్రశాంతత, ధ్యానం అనే విషయాల గురించి గత కొన్ని రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేవుడి వైపు ప్రయాణంలో మనకి కావాల్సింది ఏంటి, మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మన అవరోధాలు ఏంటి, అవన్నీ మనకు ఈరోజు ఎపిసోడ్లో తెలియజేయబడతాయి. వివాదాలు మానండి అంటే ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ మానాలి. సత్యం అనేది ఒక సూక్తి, దానికి రుజువు అక్కర్లేదు, వాదించక్కర్లేదు. సాక్ష్యంతో బలపరచబడింది. అలా కనుక ఆ సత్యానికి సాక్ష్యంతో బలపరిస్తే అప్పుడో ఏ కొత్త వాదనతో, ఏ కొత్త లక్ష్యంతోనో కొట్టివేయబడుతుంది. కాబట్టి దాన్ని వాదించాల్సిన అవసరం లేదు. ఒకటి నిరూపించడం అంటే మరొక దాన్ని నిరాకరించడమే, దానికి విరుద్ధమైన దాని లోపాన్ని చూపించడమే. దానికి విరుద్ధంగా ఉన్నదాన్ని నిరూపించడం అంటే దానిలో ఉన్న లోపాన్ని చూడటమే. దేవుడికి విరుద్ధమైనవి లేవు. ఇవి చాలా చాలా కీ పాయింట్స్. కొన్ని మూఢనమ్మకాలను కూడా వదిలించుకోవాల్సిన విషయాలు. అతనిని నిరూపించలేకపోవడం అనేది ఎలా అవుతుంది? దేవుడిని నిరూపించకపోవడం అనేది ఎలా అవుతుంది? దేవుడికి విరుద్ధంగా ఏదీ లేదు. సత్యానికి నాళంగా ఉండడానికి నాలుక బడితే విషదంతము, గాలి పడగా గారడివాడు పాకివాడు కాకూడదు. అంటే సత్యానికి సత్యవక్కులే పలకాలి అని పాయింట్. లేకపోతే అవి బడితతో చెక్కేసినట్టు ప్రతిదాన్ని చెక్కడానికి కాదు, సత్యవాక్కులే పలకాలి. విషపూరితమైన దంతం పనికిరాదు. గాలి పడగా గారడివాడు పాకివాడు కాకూడదు. మాట్లాడలేని వారికి ఉపశమనం కలిగించడానికి మాట్లాడండి. మాట్లాడలేరు వారికి ఉపశమనం కల్పించాలి. అలాంటి వారి కోసం మాట్లాడండి. మీకు ఉపశమనం కలగడానికి మౌనంగా ఉండండి. పక్కవాడికి ఉపశమనం ఏమైనా కలగాలి, వాడు మాట్లాడలేడు. మాట్లాడలేని వారికి ఉపశమనం కలిగించడానికి మాట్లాడాలి. నీకు ఉపశమనం కావాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, నువ్వు హాయిగా ఉండాలంటే మౌనంగానే ఉండాలి. ఈ సువిశాల చరాచర విశ్వం అనే సముద్రాలను దాటడానికి మాటలు ఓడలు. సువిశాల చరాచర విశ్వం అనే సముద్రాలు మామూలుగా ఈ భూమి మీద ఉన్న సముద్రాలు కాదు. ఈ సువిశాల చరాచర విశ్వం అనే సముద్రాలను దాటడానికి మాటలు ఓడలు. అవి చాలా ఓడరేవులను తాకుతాయి. వాటిని వీటితో నింపాలి అన్న విషయంలో జాగ్రత్త వహించాలి. అంటే మాట్లాడిన మాట ఈ సువిశాల చరాచర విశ్వంలోకి వెళ్ళిపోతుంది. సో మాటే కాదు, ఆలోచన కూడా వెళ్ళిపోతుంది. అది అక్కడున్న పాయింట్. వాటి గమనం అయిన తర్వాత ఆ సరుకులను మీ గుమ్మం దగ్గరే దించుతాయి. మాటలు
వెళ్ళి తిరిగి మీ గుమ్మం దగ్గరికే మీది అంటే ప్రయాణం చేసి ఓడరేవుడు తాకి మళ్ళీ తిరిగి మీ వద్దకే వచ్చి అవి మీ గుమ్మంలోనే మీ వాకిట్లోనే నింపుతాయి ఆ సరుకంతా. అంటే అనేక రూపాల్లో అనేక విధాలుగా ఎకో అంటే ప్రతిధ్వని లేదా పెంపుడు పావురాయిలు, పెంపుడు మాటలు కానీ మన పెంపుడు పావురాయిలు, ఆ పావురాయిలు ఏం చేస్తాయి, ఆకాశంలో అక్కడికో ఎగిరి మళ్ళీ తిరిగి మన వద్దకే వస్తాయి పెంచుకున్నాగా. అలాగే మన మాటలు కూడా అంతే. ఇంటికి చీపురు ఎలాగో హృదయానికి శోధన అలాంటిది. ఇల్లు దుమ్ము పట్టిపోతుంది చీపురు పెట్టి మనం బాగు చేసుకోకపోతే. అలాగే మన హృదయ శోధన చేసుకోవాలి, ఏమిటి ఎలా ఉన్నారు అని. మీ హృదయాలను బాగుపరచండి, శుభ్రపరచండి, శోధించండి. మీ హృదయాలను బాగుపరచండి, శుభ్రపరచండి, శోధించండి. బాగా శుభ్రపరచబడిన హృదయం చోరబడడానికి వీలు కాని కోట. ఇంకా ఏవి లోపలికి రావు శుభ్రపరచబడిన హృదయం. మనుషులు, వస్తువులు మీకు ఎలా ఆహారంగా ఉపయోగపడతారో మీరు విషపూరితం కాకూడదనుకుంటే ఇతరులకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి, అది చాలా ఇంపార్టెంట్. మనుషులు, వస్తువులు మీకు ఎలా ఆహారంగా ఉపయోగపడతారో మీరు విషపూరితం కాకూడదు అనుకుంటే ఇతరులకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. ఇతరులకు మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వండి. వేయబోయే అడుగుల విషయంలో సందేహంగా ఉంటే కాసేపు కదలకుండా నిలబడండి. ఏమిటి ఎటెళ్ళాలో ఏం తెలియలే, ఏవైపు వేస్తే ఈ అడుగు ఎటువైపు వెళ్ళాలి ఏమిటి అని సందేహం వస్తే నిలబడండి. మీరు వేటినైతే అయిష్టపడతారో అవి మిమ్మల్ని అయిష్టపడతాయి. ఇది ఒక యూనివర్సల్ లా, విశ్వ నియమం, ప్రకృతి యొక్క ధర్మం. మానవుడి యొక్క ప్రతి ఒక్క అంశం గురించి ఇక్కడ విశేషంగా చెప్పబడుతూ ఉంది. మీరు వేటినైతే అయిష్టపడతారో అవి మిమ్మల్ని అయిష్టపడతాయి. అన్నింటినీ ఇష్టపడండి, ఇష్టపడి వాటి మానాన వాటిని ఉండనియండి. ఆ విధంగా మీ మార్గాల నుంచి ఆటంకాలను తొలగించుకున్నవారవుతారు. భరింపలేని ఏహ్యస్థితి ఏమిటంటే దేనినైనా మీరు ఏహ్యమైనది అని భావించడమే. దేనినైనా మీరు ఏహ్యమైనది అని భావించడమే. అది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. అది భరించలేరు. కాబట్టి దేన్ని ద్వేషించకూడదు, దేన్ని అసహించుకోకూడదు. అన్నీ కలిగి ఉండటము, ఏమీ లేకుండా ఉండటము, ఏదో ఒకటి ఎంచుకోండి. మధ్యస్థితి లేదు. అన్నీ కలిగి ఉండటము, ఏమీ లేకుండా ఉండటము, ఏదో ఒకటి ఎంచుకోండి. మధ్యస్థితి లేదు. అదేంటండి మధ్య మార్గం అని అంటారు కదా అని అనొచ్చు. అన్నీ కలిగి ఉండటము, ఏమీ లేకుండా ఉండటము, ఏదో ఒకటి ఎంచుకోండి. మధ్యస్థితి లేదు. ప్రతి ఇబ్బంది, ప్రతి సంకటం ఒకానొక హెచ్చరిక. ప్రతి ఇబ్బంది, ప్రతి సంకటం ఒకానొక హెచ్చరిక. ఆ హెచ్చరికను బాగా అర్థం చేసుకోండి. ఆ సంకటం ఒకానొక సంకేత దీపం అవుతుంది. ప్రతి ఇబ్బంది, ప్రతి సంకటము ఒకానొక హెచ్చరిక. ఆ హెచ్చరికను బాగా అర్థం చేసుకోండి. ఆ సంకటం ఒకానొక సంకేత దీపం అవుతుంది. జీవితంలో ప్రతి అడుగడుగున సంభవించే అనేక విషయాలను సంకేత రూపంలో ఆయన ఒక లైట్ హౌస్ మాదిరి చీకటిలో దూర తీరంలో ప్రయాణం చేస్తున్న ఓడరేవులకు సంకేత దీపం లాంటి మాటలు అన్నమాట.
మన జీవితం పట్ల విశేషమైనటువంటి ఫలాల గురించి చెప్తున్నారు. ఒకరు రుజువు ప్రవర్తన కలిగిన వాడు, మరొకడు వంచకుడి సోదరుడు. ఒకడు రుజువర్తన కలిగిన వాడు ఉంటాడు, మరొకడు వంచకుడు సోదరుడు ఉంటాడు. ఒకటి దగ్గర, రెండవది చుట్టూ తిరిగి రావడం. ఒకటేమో దగ్గర దారి, రుజువర్తన అంటే స్ట్రైట్ పారవాడు దగ్గర దారి. రెండవది చుట్టూ తిరిగి రావడం. వంచకుల పట్ల ఓర్పుతో ఉండండి. వంచకుల పట్ల ఓర్పుతో ఉండండి. నమ్మకంపై ఆధారపడ్డ సహనం ఆరోగ్యం. నమ్మకం లేని సహనం పక్షవాత రోగం. ఉండడం, ఉద్రేకపడటం, ఆలోచించటం, ఊహించటం, తెలుసుకోవడం, ఇవన్నీ మానసిక జీవన పరిధిలో వివిధ రకాలైనటువంటి స్థితులు. మనఃపూర్వకమైనదైనా అర్హత ఉన్నా పొగడడం, పొగిడించుకోవడం, వీటి పట్ల జాగ్రత్త ఉండండి. పొగడడం, పొగిడించబడడం అనేది. అనుచితమైన ప్రశంసల పట్ల, కపటమైన మాటల పట్ల మూగగా చెవిటిగా ఉండండి. అనుచితమైన ప్రశంసల పట్ల, కపటమైన మాటల పట్ల మూగగా చెవిటిగా ఉండండి. ఇస్తున్నామని మీరు అనుకున్నంత వరకు మీరు ఇచ్చిందంతా మీరు మరొకరి దగ్గర నుంచి బదులు తెచ్చుకున్నదే. మీరు ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి ఏం పట్టుకురాలా. మనము ఆకాశం నుంచి పట్టుకురాలా, పోయేటప్పుడు పట్టుకుపోము. నేను ఇచ్చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇస్తున్నామని మీరు అనుకున్నదంతా వరకు, మీరు ఇచ్చేదంతా మీరు మరొకరి దగ్గర నుంచి బదులు తెచ్చుకున్నదే. నిజానికి నీది అనబడినది మీరు ఇవ్వలేరు. వారి కోసం మీ సంరక్షణలో ఉంచినది మాత్రమే మీరు మనుషుల కోసం ఇస్తారు. నిజంగా మీదైనది మీ ఒక్కడిదే. దాన్ని మీరు కావాలనుకున్నా ఎవరికి ఇవ్వలేరు. మీదైనది అంటే కేవలం మీ స్వయం ఆత్మ. అది అక్కడ కీ పాయింట్. సమచిత్తతతో ఉండండి. అప్పుడు ఎవరిని వారు కొలవడానికి, బరువు తోచుకోవడానికి మనుషులకి మీరు ప్రమాణము, త్రాసు అవుతారు. సమచిత్తత, సమత్వం యోగ ఉచితే అంటారు. సమచిత్తత, సమచిత్తంతో ఉండండి. దరిద్రం అని, సంపద అని రెండు లేవు. అవి ఉపయోగించుకునే తీర్పు మాత్రమే నేర్పు ఉంది. దరిద్రమని, సంపద అనేది లేవు. దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలోనే ఉంది. తన దగ్గర ఉన్నది సవ్యంగా ఉపయోగించుకోలేని వాడు నిజమైన దరిద్రుడు. తన దగ్గర ఉన్నదాన్ని సవ్యంగా ఉపయోగించేవాడు నిజమైన ధనికుడు. తన దగ్గర ఉన్నది సవ్యంగా ఉపయోగించుకోలేని వాడు నిజమైన దరిద్రుడు. తన దగ్గర ఉన్నది సవ్యంగా ఉపయోగించేవాడు నిజమైన ధనికుడు. బూజు పుట్టిన రొట్టెలో ఉండే గట్టి భాగం కూడా లెక్కించలేనంత ఐశ్వర్యం కావచ్చు. సంపద, బంగారంతో నిండిన నేల మాళిగ కూడా ఉపశమనం కలిగించలేని దారిద్ర్యం కావచ్చు. ఒకానొక సమయం ఆసన్నమైనప్పుడు ఇలాంటి పరిస్థితులు. తినటానికి తిండి లేదు, కానీ నేలమాళిగలో బోళంత బంగారం ఉంది. ఉపయోగం ఏముంది? ఆఖరికి ఆ బూజు పట్టిన ఒక రొట్టె మొక్క గట్టి భాగం, అది లెక్కించలేనంత ఐశ్వర్యం అవుతుంది. చాలా దారులు కలిసిన చోట ఏ దారిలో నడవాలా? చాలా దారులు కలిసిపోయినాయి. ఏ దారిలో నడవాలా అని సందేహించవద్దు. భగవంతుని నీతికి, హృదయానికి అన్ని దారులు భగవంతుడి దగ్గరికే తీసుకువెళతాయి. కాబట్టి అది కరెక్టా, ఇది కరెక్టా కాదు. నువ్వు ఏదైతే అన్ని దారులు ఆ వైపుకే. అన్ని రూపాలలో ఉన్న జీవులను గౌరవపూర్వకంగా సమీపించండి. అన్ని రూపాలలో ఉన్న జీవులను గౌరవపూర్వకంగా సమీపించండి. అతి తక్కువ ప్రాముఖ్యత ఉన్న దానిలో కూడా అతి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న దాని కీలకం ఉంటుంది. ప్రతిదీ కీలకమే. దేవుని సృష్టిలో ఏది తేడా ఏమీ లేదు.
జీవితపు పనులు అన్నీ నిగూఢమైన అర్థం కలవే, అద్భుతమైనవి. జీవితపు పనులన్నీ నిగూఢమైన అర్థం కలవే, అద్భుతమైనవే, అతిశయించేవే, అసమానమైనవే. పనికి మారిన వాటితో జీవితం ఎప్పటికీ నిమగ్నం అవ్వదు. జీవితపు పనులన్నీ నిగూఢమైన అర్థం కలవే, అద్భుతమైనవే, అతిశయించేవే, అసమానమైనవే. పనికి మారిన వాటితో జీవితం ఎప్పటికీ నిమగ్నం అవ్వదు. ప్రకృతి ప్రేమపూరిత రక్షణ. పరిశ్రమించే నేర్పుకి కావలసిన అర్హత ఉన్నవే ప్రకృతి కార్ఖానాల నుంచి బయటకు వస్తాయి. కనీసం మీ గౌరవానికైనా అవి తగిలేవా? ఈగలు, చీమలు అవే మీ గౌరవానికి అర్హులైనవి అయితే ఇక మీ తోటి మానవులు ఇంకా ఎంత యోగ్యత అర్హత ఉంటాయి? ఏ మనిషిని యావగించుకోవద్దు. ఇది దేవుడు వైపు ప్రయాణంలో, దివ్యత్వం వైపు ప్రయాణంలోని మాటలు ఇవన్నీ. ఊరికే సాదా సీదాగా ఏదో సామెతల రూపంలో చెప్పుకునేవి కావు. ఏ మనిషిని యావగించుకోవద్దు. ఒక మనిషిని యావగించుకోవటం కన్నా అందరితో యావగించుకోవటం మేలు. ఒక మనిషిని నువ్వు అందరూ నేను యావగించుకున్నా పర్వాలేదు, కానీ ఒక మనిషిని కూడా నువ్వు యావగించుకోవద్దు. ఒక మనిషిని యావగించుకోవడం అంటే అతనిలో ఉన్న సూక్ష్మ దేవుణ్ణి, ఆత్మను యావగించుకోవడమే. ఏ మనిషిలో ఉన్న సూక్ష్మదేవుడిని, ఆత్మను యావగించుకోవడం అన్నా అది మీలో ఉన్న దేవుడిని యావగించుకోవడమే అవుతుంది. మార్గదర్శిని యావగించుకునే వాడు రేవుని ఆశ్రయాన్ని ఎలా చేరగలుగుతాడు? వాడు దారి చూపిస్తున్నాడు. వాడు ప్రయాణంలో మనకు దారి చూపిస్తున్నాడు. వాడిని యావగించుకుంటే మనం ఎవరి వద్దురా దిగేయి అని చెప్పి మధ్యదారిలోనే దింపేస్తున్నాడు. అలాగే ఒక మనిషిని యావగించుకోవడం అంటే అతనిలో ఉన్న సూక్ష్మదేవుణ్ణి, ఆత్మను యావగించుకోవడం. వాడంటే నాకు అసహ్యం, వాడంటే నాకు ఇష్టం లేదు, ఇలాంటి దరిద్రపు వ్యవహారాలు నీలో ఉన్న దేవుణ్ణి కూడా నువ్వు యావగించుకోవడం అంటున్నాడు. ఇలా ఆ మార్గదర్శి, నీలో ఉన్న దేవుడే నీకు మార్గదర్శి. అలాగే అందరిలోనూ అదే దేవుడు ఉన్నాడు. ఎవరి దారి వారిదే, పోనీ నీ కథ నీది చూసుకో, ఎవరిని యావగించవద్దు. కింద ఏముందో చూడడానికి పైన చూడండి. యాజ్ అబోవ్ సో బిలో అనే సామెత ఉంది, దాని ప్రకారం చెప్తున్నారు ఇక్కడ. కింద ఏముందో చూడడానికి పైన చూడండి, పైన ఏముందో చూడడానికి కింద చూడండి. లోపల ఏది ఉందో బయట అదే ఉంది, లోపల బయట. అంటే నీ లోపల ఏముందో చూడాలంటే బయట ఉన్నదే లోపల ఉన్నదే, విత్ ఇన్ ఏ వితౌట్. అలాగే కింద ఏముందో చూడడానికి పైన చూడండి, పైన ఏముందో చూడడానికి కింద చూడండి. ఎంత ఎక్కుతారో అంత దిగండి, లేకపోతే మీ సమతూకాన్ని కోల్పోతారు. అంత గర్వం పనికిరాదు. ఈరోజు మీరు శిష్యులు, రేపు గురువులు అవుతారు. మంచి గురువులు కావాలంటే మంచి శిష్యులుగా ఉండాలి. మంచి గురువులు కావాలంటే మంచి శిష్యులుగా ఉండాలి. ప్రపంచంలోని చెడుని నిర్మూలించడానికి ప్రయత్నించవద్దు. కలుపు మొక్కలు కూడా మంచి ఎరువు అవుతాయి. నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాను, ఆ చెడులంతా నిర్మూలిస్తాను, అవేమీ లేదు. చల్తాహాయన్నాయి గాడి. దుర్వినియోగమైన ఉత్సాహం అయినా ఓ మూఢభక్తుడిని చంపుతుంది. ఎత్తుగా గంభీరంగా ఉండే చెట్లు మాత్రమే అరణ్యం కాదు, కొన్ని పొదలు, అల్లుకునే తీగలు కూడా ఎప్పుడూ అవసరమే. దేని అవసరం దానికి ఉంటుంది. దేన్ని తక్కువ చేయరాదు, దేన్ని ఎక్కువ చేయరాదు. నయవంచనను కొంతకాలం ముసుగులో ఉంచవచ్చు, కానీ ఎల్లకాలం దాన్ని అలానే ఉంచలేవు. వాడు నయవంచన చేస్తున్నాడు, నమ్మించి మోసం చేస్తున్నాడు. అది వాడు ముసుగులో ఉన్నాడు, అబ్బా వాడు ఎంత మంచివాడో అనుకుంటాం, కానీ అది ఎంతకాలం ఉంటుంది. అలానే దానిని సమగ్రమైన పరిశీలనతో సత్యాన్ని తెలుసుకొని సమూలంగా పగిలించి వేయలేము. వాడు ఏదో అంటారే పుట్టుకతో వచ్చిన బుద్ధి అని, దాన్ని మనం ఏం చేయలేము. చీకటి దుష్టమైన ఆవేశాలు చీకటిలోనే పుట్టి వర్ధిల్లుతాయి. వాటి సంతతిని తగ్గించాలనుకుంటే వాటిని వెలుతురుని అడ్డు లేకుండా ఉపయోగించుకోనివ్వండి.
అది కాబట్టి మనం వెలుగు వైపు ప్రయాణం చేస్తున్నాము. చీకటి గురించి ఆలోచించాల్సిన విషయం కాదు, వెలుగు వైపుకు ప్రయాణం చేయటం. 1000 మంది మోసగాళ్ళలో ఒక్కడైనా నిజాయితీ పరునిగా చేయగలిగితే అదే మహా గొప్ప విజయం. మహా గొప్ప విజయం. చాలా ఎత్తున ఒక సంకేత దీపాన్ని అమర్చండి, అంటే లైట్ హౌస్. ఆ దీపాన్ని చూడమని ఎవరిని పిలవకండి. ఎలుతురు జ్ఞానం కావాలనుకునే వారికి ఆహ్వానం అక్కర్లే. పరుగు పరుగున వస్తారు. వెలుతురు కావాలని, అంత దూరంలో వెలుగు ఉంది అని ఎత్తును పెంచండి. చాలా ఎత్తున ఒక సంకేత దీపాన్ని అమర్చండి. ఆ దీపాన్ని చూడమని ఎవరినీ పిలవకండి. ఏలుతురు జ్ఞానం కావాలనుకునే వారికి ఆహ్వానం అక్కర్లేదు. అవివేకికి బుద్ధిహీనత సహజం. అలాగే సగం జ్ఞానం ఉన్నవారికి పూర్ణ జ్ఞానం అన్నది బరువు. కొంతవరకు జ్ఞానం ఉన్నవారికి బరువు దించుకోవడంలో సహాయపడి అవివేకిని వదిలేయండి. ఒకనొక సగం తెలిసిన వాడు ఒకనొక అవివేకి విషయాన్ని మీకన్నా ఇంకా చక్కగా బోధించగలరు. అవివేకికి బుద్ధిహీనత సహజం. అలాగే సగం జ్ఞానం ఉన్న వారికి పూర్ణ జ్ఞానం అనేది బరువు. కొంతవరకు జ్ఞానం ఉన్నవారికి బరువు దించుకోవడంలో సహాయపడండి. కొంతవరకే వారికి జ్ఞానం ఉంది, సగం తెలవడం కానీ కొంతవరకే ఉంది, వారు బరువుగా ఉంది, వారికి సహాయపడండి. అవివేకి వదిలేయండి. ఒకనొక సగం తెలిసిన వాడిని కూడా, తెలిసిన వాడు ఏం చేస్తాడు, ఒకనొక అవివేకి ఈ సగం తెలిసిన వాడు, ఒకనొక సగం తెలిసిన వాడు అవివేకి బాగా బోధిస్తాడు, చక్కగా బోధిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి, అవివేకిని వదిలేస్తే వీడికి వాడు సరిపోతాడు. అది అక్కడున్న విషయం. మీ బాట నడవడానికి యోగ్యంగా లేదని, మనోరంజకంగా లేదని, సహచరులు లేరని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అయినా మనఃపూర్వకంగా ఆసక్తితో నడకను సాగించండి. ప్రతి మలుపులోనూ కొత్త సహచరుడు తప్పకుండా ఎదురవుతాడు. మీ బాట నడవడానికి యోగ్యంగా లేదని, మనోరంజకంగా లేదని, సహచరులు లేరని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అయినా మనఃపూర్వకంగా ఆసక్తితో నడకను సాగించండి. ప్రతి మలుపులోనూ ఓ కొత్త సహచరుడు తప్పనిసరిగా ఎదురవుతాడు. గుర్తులు కనిపించని సువిశాల చరాచర విశ్వంలో దారులన్నీ అంతకుముందే నడవబడ్డవి అయితే, ఏ దారిలో అడుగుజాడలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయో, మరి దూరంగా ఉంటాయో ఆ దారి సురక్షితమైంది, సరైందని గ్రహించండి. అతి ఎత్తు పల్లాలలో ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా, అతి ఎత్తు పల్లాలలో అది గుర్తులు కనిపించని సువిశాల చరాచర విశ్వంలో దారులన్నీ అంతకు ముందే నడవబడ్డవి అయితే, ఏ దారిలో అడుగుజాడలు అతి తక్కువ సంఖ్యలో ఉంటాయో, మరి దూరంగా ఉంటాయో ఆ దారి సురక్షితమైంది, సరైందని గ్రహించండి. అది ఎత్తు పొలాలతో ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా కానీ, నడవాలి అనుకున్న వారికి మార్గదర్శకులు దారి చూపుతారు. అంటే వెన్ యు ఆర్ డిసైడెడ్, వెన్ యు ఆర్ డిసైడెడ్, ఇంకా నేను నడవాలి, నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు దారి ఆటోమేటిక్గా మార్గదర్శకులు ఉంటారు. అయితే ఆ దారిని నడవమని వారు బలవంతం చేయరు. మీరు మార్గదర్శకులు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరిని బలవంతం చేయకూడదు, ఇలా చేయండి అలా చేయండి. సరైన మార్గదర్శిగా మీరు ఇతరులకు ఉండాలంటే ముందుగా మీరు సరైన మార్గంలో నడిపింపబడి ఉండాలి. సరైన మార్గంలో మీరు నడిపింపబడి ఉండాలి. మాకు దారి చూపండి అని చాలామంది మిమ్మల్ని అడుగుతారు. అయితే అందులో చాలా కొద్దిమంది మాత్రమే దారి పొడుగున మిమ్మల్ని నడిపించండి అని అంటారు. మార్గంలో ఆ ఎక్కువ మంది కన్నా ఆ కొద్దిమందే పనికి వస్తారు. నడవలేని చోట కనీసం పాకండి, పరిగెత్తలేని చోట కనీసం నడవండి, ఎగరలేని చోట కనీసం పరిగెత్తండి. మీలో ఉన్న విశ్వానంతటిని మీలో నిలబెట్టలేకపోతే కనీసం ఎగరండి. మీరు చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నించే మనిషి తడబడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లైనా అతన్ని పైకి లేపాలి.
మీరు చూపించిన దారిలో నడవడానికి ప్రయత్నించే మనిషి అతడు తడబడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లైనా అతన్ని పైకి లేపాలి. మీరు కూడా ఒకప్పుడు నడక సరిగ్గా రాని పసివారేనన్న విషయాన్ని గుర్తించుకొని అతడు పడకుండా ఉండేందుకు వరకు అలా లేపుతూనే ఉండండి. మీ హృదయాలను, మనసులను క్షమతో పూత వెయ్యండి. అలాంటి కలలే కనండి. మీ హృదయాలను, మనుషులను క్షమతో పూత వెయ్యండి. అలాంటి కలలే కనండి. విఫలమైన ఉద్వేగంతో తీవ్రంగా ఉన్న జ్వరం లాంటిది జీవితం. అది ఒక్కొక్కరి ఆవేశం, భ్రాంతి పైన ఆధారపడి ఉంటుంది. మనుషులెప్పుడు ఏదో ఒక భ్రాంతి జ్వరంలోనే ఉంటారు. పవిత్ర అవగాహనాపరమైన పవిత్ర స్వేచ్ఛ జ్వరంలో ఉండేవారు అదృష్టవంతులు. మనుషులు జ్వరాలు సదా పరివర్తన చెందుతూ ఉంటాయి. యుద్ధ జ్వరాన్ని శాంతి జ్వరంగా మార్చవచ్చు. ధనాన్ని మూటలు కట్టే జ్వరాన్ని ప్రేమను ప్రోగు చేసే జ్వరంగా మార్చవచ్చు. మీరు ఆచరించి బోధించవలసిన ఆత్మ యొక్క పెనుచర్య అలానే ఉండాలి. మీరు ఆచరించి బోధించవలసిన ఆత్మ యొక్క పెనుచర్య అలానే ఉండాలి. చనిపోయిన వారికి జీవితం గురించి, జీవించి ఉన్న వారికి చావు గురించి బోధించండి. చనిపోయిన వారికి జీవితం గురించి, జీవించి ఉన్న వారికి చావు గురించి బోధించండి. జయించాలనుకునే వారికి ఆ రెండింటి నుంచి విముక్తి పొందడానికి గురించి బోధించండి. ఇక్కడ చనిపోయిన వారికి జీవితం గురించి, జీవించి ఉన్న వారికి చావు గురించి బోధించాలి అంటే ఏంటబ్బా ఎలా ఉంది అని. చనిపోయిన వారికి మనం బోధించేది ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్న రావచ్చు. చనిపోతేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. అయ్యో, జీవించి ఉన్నప్పుడు నేను ఇలా ఉంటే బాగుండేది, శరీరాన్ని పోగొట్టుకున్నానని బాధపడుతూ ఉంటాడు. జీవించి ఉన్న వారికి చావు గురించి బోధించండి. జీవించి ఉన్నాడు, అరే బాబు చావు అనేది ముంచుకొస్తుంది, అవేర్నెస్లో ఉండు, ఎరుకతో ఉండు, ఈ జీవితాన్ని అద్భుతంగా చర్చించుకో అని చెప్పాల్సి. లేదు నేను జయించాలి అనుకున్నవాడు అప్పుడు ఈ చావు పుట్టుకలకు అతీతమైన స్థితి గురించి మనం విముక్తి పొందే మార్గం చెప్పాలి. పట్టుకోవడంలో పట్టుకోబడడంలో చాలా తేడా ఉంది. మీరు ప్రేమించిన దానిని మీరు పట్టుకుంటారు, మీరు ద్వేషించే దాని వశంలో మీరుంటారు. ఇది ఎంత గొప్ప పాయింటో. ఎవరి వశంలోనూ ఉండకుండా ఉండండి. ఎవరి వశంలో కూడా ఉండకుండా ఉండండి. మనం ద్వేషించే వారిని పదే పదే తలుచుకుంటూ ఉంటాం, వారి వశంలో మనం ఉంటాం. అదే ప్రేమించే వారిని మనం పట్టుకొని ఉంటాం. ద్వేషించే వారి వశంలో మనం ఉంటాం. అదే అనమాట, పట్టుబడిపోతాం. కాల స్థితులలో ఒకటికి మంచి భూగోళాలు తిరుగుతున్నాయి. ఆ కుటుంబంలో అన్నిటికీ పసిపాప అయినది మీ భూగోళం అయితే అది ఆకర్షణమైన మిసమిసలాడే చురుకైన బిడ్డ. ఒక కదలిక లేని కదలిక ఎంత అసంగతంగా అనిపించే వాక్యం అయినా భగవంతుడిలోని ప్రపంచ కదలిక అదే. కదలిక లేని కదలిక అదే అక్కడున్న విషయం. భూమి కదలనట్టు అసలు ఏం కనపడదు. భూమి ఏం కదలినట్టు కనపడదు మనకు. మనమే కదులుతున్నట్టు ఉంటాం. అదే కదలిక లేని కదలిక. అసమానంగా ఉన్నవి సమానంగా ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే చేతి వేళ్ళను చూడండి. అసమానంగా కనపడతాయి, చేతి వేళ్ళు ఇప్పారితే బిగిస్తే అన్నీ దగ్గరికి వస్తాయి, అన్నీ సమానంగా కనపడతాయి. అది బిగించినప్పుడు అన్నీ ఒకే దగ్గరకు వచ్చేస్తాయి. విధి అదృష్టం అన్నవి జ్ఞానవంతుడి ఆటబొమ్మలు, జ్ఞానహీనుడికి విధి చేతిలో ఆటబొమ్మలు. జ్ఞానం ఉన్నవాడికి అదృష్టము, విధి, అదృష్టము అనేవి, తలరాత అదృష్టం అన్నవి జ్ఞానవంతుడికి ఆటబొమ్మలు. కానీ బుద్ధిహీనులు విధి చేతిలో ఆటబొమ్మలు. దేని గురించి ఫిర్యాదు చేయకండి. ఒక దాని గురించి ఫిర్యాదు చేయడం అన్నది ఫిర్యాది పట్ల శాపంగా మారుతుంది. అది అక్కడున్న కీ పాయింట్. దేని గురించి ఫిర్యాదు చేయకండి. ఒక దాని గురించి ఫిర్యాదు చేయడం అన్నది ఫిర్యాది పట్ల శాపంగా మారుతుంది. దేనినైనా చక్కగా భరించడం అంటే దానిని బాగా దండించడమే. కానీ దానిని అర్థం చేసుకోవడం అంటే దానిని విశ్వాసపాత్రుడైన సేవకుడిగా చేసుకోవడం.
దుప్పికి గురిపెట్టిన వేటగాడు అక్కడ ఉన్నదానిని కూడా తెలియని చెవుల పిల్లిని చంపడం పరిపాటి. నేను చెవుల పిల్లలకే గురిపెట్టాను, దుప్పికి కాదు, నా ఎర నాకు లభించింది అని అంటాడు తెలివిగల వేటగాడు. అంటే వాడు తప్పు చేశాడని తెలియదు, వాడు ఒప్పుకోడు. బాగా గురిపెట్టండి, ఏ ఫలితమైనా మంచి ఫలితమే. మీ దగ్గరికి వచ్చేదే మీరు, మీ దగ్గరికి వచ్చేదే మీరు, మీ దగ్గరికి వచ్చేదే మీది, మీ దగ్గరికి వచ్చేదే మీది. రావడంలో ఆలస్యం చేసే దానికోసం ఎదురు చూడడం అనవసరం, దానినే ఎదురు చూడనివ్వండి. మీరు గురి పెట్టేది, మీకు గురి పెడితే మీ గురి ఎప్పుడు తప్పదు. అంటే గురి మీ మీదే ఉండాలి, పక్క వాళ్ళ మీద కాదు. మీ గురి అప్పుడు మీ మీద మీ గురి ఉంటే మీరు ఇంకెక్కడ తప్పిపోదు ఆ గురి. తప్పిన గురి ఎప్పుడు సాధించిన గురే. మీ హృదయాలు ఎప్పుడు నిరాశ చెందకుండా ఉండాలి. నిరాశ నిస్పృహ అన్నది ఎప్పటికీ దుర్బల హృదయులు ఎగరవేసే గాలిపటాలే. ఫలించిన ఓ ఆశ అన్నది పుడుతూ చనిపోయే ఎన్నో ఇతర ఆశలకు తల్లి అవుతుంది. ఒకవేళ ఎంతమందినో శ్మశానంలో చూడడానికి మీరు భయపడినట్లయితే, మరి మీ హృదయాలకు ఆశ అన్న దానితో వివాహం జరగకుండా పూర్తి జాగ్రత్త పడండి. ఒక చేప పెట్టిన 100 గుడ్లలో కేవలం 1 మాత్రమే ఫలించినవి, మిగిలిన 99 వృధా కావు. ప్రకృతి అన్నది అతి సమృద్ధిగా ఉంది, భిన్నత్వాలు గమనించడంలో భేదాలు చూపదు. అలాగే మీరు కూడా సమృద్ధిగా ఉండి మనుషుల హృదయాలలో, వారి మనసుల్లో, మీ హృదయాలలోనూ మీ మనసుల్లోనూ విత్తడంలో భేదాలు చూపవద్దు. మీరు కూడా సమృద్ధిగా ఉండి మనుషుల హృదయాలలో, వారి మనసులలో, మీ హృదయాలను మీ మనసుల్లో విత్తడం భేదాలను చూపవద్దు. సృష్టి పదాన్ని, సంపూర్ణ సమతూకాన్ని గుర్తించుకోండి. పవిత్ర అవగాహనతో మీరు సమతూకాన్ని సాధించినప్పుడు మీరు విజేతలవుతారు, భగవంతుడితో కలిసి పనిచేస్తారు. ఈ రాత్రి ప్రశాంతత, నిశ్శబ్దతను మీలో ప్రతిస్పందించనియండి. అవి మిమ్మల్ని పవిత్ర అవగాహన అన్న పూర్ణ ప్రశాంతతతో, పూర్ణ నిశ్శబ్దతో ముంచేంత వరకు. నోవాకి అలానే బోధించాను, మీకు అదే విధంగా బోధిస్తున్నానని మిథ్యార్ ఆ మాటని ముగించేస్తారు. సో మళ్ళీ రేపటి తర్వాత ఎపిసోడ్లో డే ఆఫ్ ది ఆర్క్ యొక్క క్రతువులు, సజీవ దీపం గురించి బేదారాజు సందేశము అవి ఉంటాయి. తర్వాత రాబోయే అగ్ని రక్త ప్రళయాల గురించి కూడా విశేషంగా చెప్తారు. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.